ఖమ్మం వైరా రోడ్ లో మరొక జీవి మాల్ ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ చేతుల మీదుగా అక్టోబర్ 5న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్. సుమన్ టీవీతో జీవి మాల్ కాంటెస్ట్ కి అయితే వచ్చేసా అనమాట. శ్రీ సీతారామ అపార్ట్మెంట్స్ కి అయితే వచ్చాను. ఇది నియర్ బై బ్యాక్ సైడ్ డిమార్ట్ ఉంది. సో మనం ఇక్కడ ఉన్న మహిళలతో వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా మన జీవి మాల్ కాంటెస్ట్ లో అయితే పాల్గొనడానికి రెడీగా ఉన్నారన్నమాట. చాలా చక్కగా రెడీ అయ్యి ఇచ్చారు గ్రూప్ శారీస్ తో. సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో మన జీవి మాల్ గురించి, ఓపెన్ కాబోతున్న జీవి మాల్ గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వచ్చు, వాళ్ళ తెలియని విషయాన్ని కానివ్వచ్చు, మనం చెప్పి వాళ్ళతో కాసేపు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. హాయ్ అండి, అందరికి బాగున్నారా? ఓకే, సూపర్. మీ అందరికీ తెలిసిందే అక్టోబర్ 5th కొత్త జీవి మాల్ ఓపెన్ కాబోతుంది. అది 17th బ్రాంచ్ ఖమ్మంలో సెకండ్ జీవి మాల్ అనమాట. సో మనం కొత్త జీవి మాల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ మీ అందరికీ జీవి మాల్ అంటే నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, ఏం కలెక్షన్ ఉంటాయి అవన్నీ. సో మీ మాటల్లో విందాం అనమాట. మీరు ఏమేమి షాపింగ్ చేశారు అలాంటి వారి గురించి. నమస్తే మేడం, పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు చెప్పండి, మీకు జీవి మాల్ అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? జీవి మాల్లో 5 years నుంచి షాపింగ్ చేస్తున్నాండి. పట్టు శారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. బెడ్షీట్స్ అయినా ఈవెన్ ప్లస్ జ్యువెలరీ ఐటమ్, శారీస్ అన్ని రకాల అన్ని రేంజ్ వారికి కొనగలిగే సిచ్యువేషన్ లో ఉంటాయి. అన్ని బాగుంటాయి జీవి మాల్. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకే కాకుండా ఇప్పుడు అటు నుంచి రావాలన్న వాళ్ళ ప్రాబ్లం లేకుండా కొత్త జీవి మాల్ అక్కడ స్టార్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. ఇది ముందుగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓన్లీ 3 town ఏరియా వాళ్ళకే కాకుండా అటువైపు ఉన్న మెడికల్ కాలేజ్ అన్నీ అటు స్టార్ట్ అయ్యాయండి. ఓల్డ్ సిటీ అంతా అండ్ అప్కమింగ్ సిటీ అంతా మనకి అటువైపు డెవలప్ అవుతుంది. సెకండ్ బ్రాంచ్కి ఇంకా ఓపెన్గా చెప్పండి, మా ఫస్ట్ బాబుకి ఫస్ట్ బ్రాంచ్ ఉంది, మా సెకండ్ బాబుకి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతున్నట్టుగా ఉందన్నమాట. కమింగ్ టు కలెక్షన్, నేను చాలా వరకు కిడ్స్ కలెక్షన్ అండి. మా ఇద్దరు బాబులకి కూడా కిడ్స్ కలెక్షన్, కుర్తాస్ నుంచి వాళ్ళ షార్ట్స్, నార్మల్గా ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయి కదా జంబో సెట్స్ అన్ని, మళ్ళీ వాళ్ళ నైట్ వేర్ కానివ్వండి, పైజామా సెట్స్ కానివ్వండి, కుర్తాస్ కానివ్వండి, హౌస్ వార్మింగ్ నుంచి వాళ్ళ బర్త్డేస్ వరకు ఇంక్లూడింగ్ దసరా కలెక్షన్ మేము ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాము. అండ్ రేపటికి ఓపెన్ అయ్యేదానికి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఓపెనింగ్ ఆఫ్ సెకండ్ బ్రాంచ్. రేపు 5th of October, రైట్? సో రేపు కూడా వీఆర్ రెడీ టు, రేపు ఈ టైంకల్లా షాపింగ్ అయిపోయి కూడా ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. కొత్త షాపింగ్ మాల్ కాబట్టి కొంచెం ఆఫర్స్ తో కూడా ముందుకు వస్తున్నారు. సో హ్యాపీ టు షాప్. మీరు చెప్పండి మేడం, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. హాయ్ అండి, 5 years నుంచి నేను అక్కడే కొంటాను ప్రతి ఒక్కటి. మా హస్బెండ్ కానీ, మా బాబుకి కానీ, మా పాపకు కానీ, నాకు కానీ ఫ్యాన్సీ, రెడీమేడ్, పంజాబీ డ్రెస్సులు, ప్యాంట్ షర్టు అన్ని అక్కడే కొంటాను. ఎందుకంటే నాకు క్వాలిటీ బాగుంది, రేటు కూడా రీజనబుల్గా ఉంది, నచ్చింది. మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా నేను అక్కడే అడ్వైజ్ చేసి అక్కడే తీసుకెళ్తాను. మా ఇంట్లో ఫంక్షన్స్కి అక్కడే తీసుకొస్తాము. బెడ్షీట్లతో సహా అన్ని, టవల్స్, బెడ్షీట్లు A to Z. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచిగా షేర్ చేశారు మీ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పండి మేడం, పేరు? అండి ఉదయశ్రీ. చెప్పండి. మేము ఎప్పుడు జీవిమాలే అండి. ఏనుకూరు మాది, కొత్తగా ఖమ్మం వచ్చాము. ఏనుకూరు నుంచి కూడా అందరం ఎక్కువ జీవిమాలకే వస్తాము. ఎప్పుడు జీవిమాలనే, ఎక్కడ తిరిగినా లాస్ట్కి జీవిమాలే తీసుకుంటాం. పిల్లల డ్రెస్సులు ఏంటి, మా శారీస్ ఏంటి, మా అత్తగారు కాటన్ శారీస్ అయినా, బెడ్షీట్స్ అయినా, ఇంటీరియర్ డెకరేషన్ కటన్స్ అయినా అన్ని అక్కడే, ఆల్మోస్ట్ అక్కడే. ఓకే, మీకు నియర్ బై కూడా మన కొత్తగూడెంలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది కదా, సో అటు కూడా వెళ్తుంటారా? తక్కువ, ఖమ్మమే ఎక్కువ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పండి. నా పేరు ప్రశాంతి అండ్ నాది బొటిక్. రెగ్యులర్ గా మాకు వచ్చే కస్టమర్స్ మామూలుగా ఎక్కడ ఉంటారు, ఎక్కడ బాగుంటాయి సారీస్ అంటే నేను సజెస్ట్ చేసేది జీవి. చాలా బాగుంటుంది క్వాలిటీ, అన్ని డిజైన్స్, ఏ కంచిపట్టు శారీ అయినా, ఏ మోడల్ అయినా సరే, ఏదైనా సరే డిజైనర్ గా ఉంటుంది. సో మాక్సిమం నేను సజెషన్ అక్కడే చేస్తాను. ప్లస్ నా కస్టమర్స్ కూడా రెగ్యులర్ విజిట్. క్వాలిటీ చాలా బాగుంటుంది. పట్టులో మినిమం బడ్జెట్లో, మన బడ్జెట్లో, హై బడ్జెట్లో ఏ రేంజ్ వాళ్ళైనా ఈజీగా అఫోర్డబుల్ చేయగలిగింది ఓన్లీ జీవి. ఇప్పుడు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా హ్యాపీ. హాయ్, మా జులూరుపాడు. ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాం ఈ అపార్ట్మెంట్ లోనే. మేము అప్పటి నుంచి ఈ జీవి మాల్ పెట్టిన కాడ నుంచి మా కోడలు, మా కూతురు అందరు కూడా, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఉంటాం అనమాట. శారీలు కొంటాము, ఏవి కావాలంటే అవి తీసుకోవడానికి వస్తాం అనమాట. మంచిగా నచ్చినాయి, సగం రేటుకి ఇస్తున్నారు, ఆఫర్ పెడుతున్నారు. వాళ్ళు వైరా రోడ్డు పెడుతున్నారు అంటే మాకు దూరం అవుతుంది అనమాట. ఇప్పటి నుంచి ఇక్కడికి కొత్త షాప్ కి ఈ కస్బా బజార్ లో ఉంది కాబట్టి మాకు అనుకూలంగా ఉంది, తొందరగా వస్తున్నాం అనమాట. ఇప్పుడు మా మనవరాలు పెళ్లికి కూడా అక్కడే తీసుకుంటున్నారు, అక్కడే షాపింగ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా అమ్మాయి లాస్ట్ ఇయర్ మా అమ్మాయి మ్యారేజ్ అయింది. అక్కడే ఎక్కువ వరకు అక్కడ షాపింగ్ చేసాము. రేపు కమింగ్ October 5th మా పెద్ద మనవడిది బర్త్డే ఉంది. 5th ఓపెనింగ్ అవుతుందంటే అక్కడికే వెళ్తాం ముందు షాపింగ్ మేము.
అక్కడికే వెళ్తాము. చాలా హ్యాపీగా ఉంది. మా మనవడి బర్త్డేకి మొత్తం అక్కడే షాపింగ్ చేస్తాం మేమందరం. షూర్ గా మేడం, మంచి ఆఫర్స్ ఉన్నాయి, కంపల్సరీ మంచి షాపింగ్ చేసుకోండి. అండి నా పేరు లక్ష్మీ తేజశ్రీ. జీవిమాల్ ఏంటంటే ఖమ్మంకి బ్రాండ్ అంబాసిడర్ లాగా అది ఇంకా అందరూ అక్కడే షాపింగ్ చేస్తాం. మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చి సెపరేట్గా కుర్తీస్ కానీ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే నా షాపింగ్ అంతా. ఓవరాల్గా చాలా బాగుంటాయి జీవిమాల్లో. ఇంకా సెకండ్ బ్రాంచ్ కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట దానికోసం, షాపింగ్ కోసం. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్తుంటారు. మ్యాక్సిమం చాలా తక్కువ, మొత్తం జీవిమాల్లోనే షాపింగ్ అంతా కూడా. ఓకే, గుడ్ మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. నేమ్స్ వద్దు, సమ్మెక్స్ షాపులు అన్నా కూడా ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ మాల్ జీవీ మాల్ అయిపోయింది. వన్ అండ్ ఓన్లీ మాల్ ఫర్ బస్ సేల్స్, ఇంక్లూడింగ్ కిడ్స్ వేర్ కి, ట్రెడిషనల్ గా ఎనీ ఫంక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీవీ మాల్. అన్నిటినీ తొక్కేసింది అంటారా? కాంపిటీషన్ ఇస్తుంది. తొక్కేసింది అనకూడదు, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద కాంపిటేటింగ్ సొసైటీ. సో ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఇంకొక బ్రాండ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు, వాళ్ళకి గట్టి కాంపిటీషన్ పోటీ ఇస్తుంది, నిల్చుంటుంది, కాంపిటీషన్ ఇస్తుంది. మనకి ఈ సారీ ఇంకొక దగ్గర కూడా దొరుకుతుంది, బట్ వీఆర్ గెటింగ్ ఇన్ ఏ రీజనబుల్ ప్రైస్. సో ఇది కాంపిటీషన్ ఇస్తుంది, కాంపిటీషన్ లో సస్టైన్ అవుతుంది. సో వన్ అండ్ ఓన్లీ మాల్ జీవీ మాల్, అండ్ వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సెకండ్ ఓపెనింగ్, సెకండ్ బ్రాంచ్ కి. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, సీతారామ ఆర్కే అపార్ట్మెంట్స్ వారు చేసిన సందడైతే ర్యాంప్ వాక్తో సూపర్గా షో అయితే చేశారనమాట. సో ఇప్పుడైతే మన జీవిమాల్ కాంటెస్ట్లో విన్ అయిన విన్నర్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళకి మనం వచ్చేసి అయితే అందచేద్దాం. మీ పేరు? ప్రశాంతి గారు, కంగ్రాచులేషన్స్, మీకు జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. మీ పేరు? శ్రావణి గారికి కూడా జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. మీ పేరండి? హేమలత గారికి కూడా జీవిమాల్ తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ విన్నర్స్. చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు గేమ్ కానివచ్చు, ఓవరాల్ గా కంటెస్ట్ గురించి చెప్పండి. చాలా బాగుంది, అందరం బాగా ఎంటర్టైన్ చేసాం. అండ్ జీవీ మాల్కి స్పెషల్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవన్నీ కండక్ట్ చేసి మా లాంటి మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు జీవీ మాల్ వాళ్ళకి, మీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ కంపల్సరీ ఇక్కడ నుంచి కొత్త దానికి ఎంత ఓల్డ్ దానికి ఎంత అయితే ముందు ఎంకరేజ్మెంట్ ఉందో, కొత్త దానికి కూడా అదే ఎంకరేజ్మెంట్ ఇచ్చి జీవీ మాల్ చాలా ముందుకు వెళ్ళాలని. ఆల్ ద బెస్ట్ ఫర్ జీవీ మాల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, గిఫ్ట్స్ వచ్చేసి అయితే గెలుచుకున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఇంకో జీవీ మాల్ పడుతున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని అయితే చెప్పొచ్చు.